మరి అక్కడ ధ్యానం అనేది మనకిచ్చారు కాబట్టే, ఈరోజు మనం అందరం హ్యాపీగా ఇంతమందిమి ఇంత ఆనందంగా బ్రతుకుతున్నాం. మరి లేకుండుంటే ధ్యానం లేకుంటే ఎక్కడ ఎళ్ళేవాళ్ళమో, ఏమయ్యేవాళ్ళమో, ఎవరి జీవితాలు ఎలా ఉండేయో గూడా తెలియదు. అందుకని సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మరి ఆ ధ్యానం అనేది మనకి ఓకే. 2025 సంవత్సరాల కింద బుద్ధ భగవానుడు చెప్పింది. ఇప్పుడు పత్రి సార్ చెప్పింది. నేను రీసెంట్‌గా భగవాన్ బుద్ధ ఇంతకుముందు చదివాను. కానీ రీసెంట్‌గా చదివినప్పుడు ఇంకా బాగా అర్థమైంది. ఎలా అంటే ఏదైతే బుక్‌లో చదువుతున్నానో ఇక్కడ పత్రి సార్ చెప్పేదానికి ఎక్కడా తేడా లేదు. ధ్యానం ఎలా చేయాలి కానీ, మనం దేన్ని ఆశించకుండా మరి ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని మనం ఆశించకుండా నిష్కామ కర్మ చేయడము. ఇలాంటి ఎన్నో ఎన్నో అన్నమాట. మనం ఏ చిన్న పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. అంటే ఇంతకుముందు చేస్తూ ఉన్నాను. ఏ పనైనా చేస్తూ ఉన్నాను. కానీ నేను దాని గురించి ఇంకా నాకది చేసినా ఇది రావాలి ఇలాంటివి ఏమి ఉండేది కాదు. నేను తెలియకుండానే చేసుకుంటూ వెళ్ళేదాన్ని. కానీ ఈ పని చేసేయాలి, ఆ పని చేయాలని గాదు. ఇలా చేస్తే బావుంటది అనుకునేవాళ్ళం. అయితే ధ్యానం నాకు 2010లో వచ్చింది. అంతకుముందు నేను ఎట్లా అంటే వేరే ధ్యానం మన ఉపదేశ మంత్రంతో చేసేదాన్ని. అక్కడ నేను జీవహింసను వదిలేసాను. కానీ అక్కడ చాలా ఇబ్బందులు పడ్డం జరిగింది. ఎందుకు అంటే ఒక 30 సంవత్సరాల క్రితము మరి ఒక రెడ్డీస్ ఇళ్ళలో పుట్టి, తిని తాగే కుటుంబాలలో పుట్టి, మనం మానేసి వండకపోతే, పెట్టకపోతే ఒక్కొక్కరు ఎలా అనేవాళ్ళంటే, "అసలు నువ్వు తినకపోతే ఏమి? వచ్చిన వాళ్ళకి వండాలి కదా! అది గదా మర్యాద, ఇది గదా" అని అనేవాళ్ళు. ఆ సిట్యుయేషన్‌లో నాకేమనిపించేదంటే, ఒకే ఒక మాట చెప్పేదాన్ని. ఇప్పుడు మీరు గుడికెళ్తే తినరు గదా! ఒక సోమవారం అయితే తినరు గదా! గురువారం అయితే తినరు గదా! అంటే వాళ్ళు ఏ రోజైతే దేవుడి కోసం పూజ చేస్తారో ఆళ్ళొచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆ రోజు అలా చెప్పేదాన్ననమాట. అప్పుడు మన ఇంటికొచ్చినప్పుడు గూడా అలా అనుకోండి ఒక గుడికెళ్ళినామనుకోండి, నేనైతే ప్రేమగా బెడతాను. పప్పు, పచ్చిపులుసైనా బెడతాను కానీ, నేను నాన్ వెజ్ వండను కాక వండనని దాని నుంచి ఎన్నో ఎన్నో ఎదుర్కొని అట్లా నిలబడి స్ట్రాంగ్‌గా తయారయ్యి అలా వచ్చేసి మళ్ళీ చేస్తూ చేస్తూ అంటే ఒక అహంకారం ఉంటదనేది కూడా నాకు తెలియదనమాట. ఎందుకు అంటే నేను ప్రతీదీ కరెక్టే ఉన్నాను. ఎదుటి వాళ్ళు కరెక్ట్ లేరు అనే నా ఆలోచన కరెక్ట్ లేదు. ఎందుకంటే నేను ఓకే. నేనే నాలాగా ఉండాలి. కానీ పక్క వాళ్ళు గూడా నాలాగే ఉండాలి అనుకోవడం అది అజ్ఞానం అయితది. అహంకారంతో కూడుకున్న అజ్ఞానంతో ఉన్నాను కాబట్టి, అక్కడ నేను ఏం జేస్తానంటే, ప్రతి వాళ్ళు ఎవరు ఏదన్నా కూడా దానికి నేను ఎదురు సమాధానాలు చెప్పడము. నేనే కరెక్టు. మీరు నన్నెందుకంటారు? అందుకు చేస్తారు అని వాళ్ళతోని వాదించడం వల్ల, అక్కడ నేను చేసిన ఒక అరగంట ధ్యానము, పొద్దున ఒక అరగంట ధ్యానం సాయంకాలం. చేసిన దానికి నేను చెప్పేదానికి ఎక్కడ పొంతన లేదు. మరి నేను అందరికి హెల్పింగ్ చేయనా అంటే చేస్తాను. అన్నీ ఉంటాయి. కానీ నా మాట తీరేందంటే ముక్కు సూటిగా పోవడం వల్ల అందరికీ నేనొక శత్రువులాగా తయారైపోయాను. నాకందరూ శత్రువులే అయిపోయారు. ఓకే. అయినా గూడా నేను భయపడకుండా ఓకే. నేను నమ్ముకున్న దైవం అంటే అప్పుడు బాగా శివుడంటే ఇష్టము. పూజలు చేసేదాన్ని. ఆయనంటే ఇంక నాకు ఇంకెవరు లేరు. శివుడే ఉన్నాడు నాకు. ఇంకెవ్వరు ఏమి చేసినా నాకేమి అవ్వదు. అన్నిటికి ఆయనే ఉన్నాడు అన్నంత మొండిగా ఉండేదనమాట. ఇట్లా ఉండి ఒక అనారోగ్యం తెచ్చుకొని 6 నెలలు ఒక బెడ్ మీద పడుకొని వాటర్ ఓన్లీ గ్లూకోజ్ వాటర్ తాగితే లీటర్లు మోషన్స్, వామిటింగ్స్ తాగిన వెంబడే వామిటింగ్స్, లీటర్లు మోషన్. అసలు మాకు ఫుడ్ లేదు. మరి ఎలా బ్రతికాను భూమి మీద అంటే, ఇక్కడ ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే, భూమి మీద నేను చేయాల్సిందుంది కాబట్టి, అక్కడ ఆ పాఠం నేర్చుకోవడానికి దాని నుంచి ఎవ్వరిని నమ్మకుండా, మూఢనమ్మకాలకి వెళ్ళకుండా, ఇప్పుడు క్షుద్ర పూజలని, ఈ పూజలని, వాళ్ళు వీళ్ళని ఎవ్వరేది చెప్తే ఓకే. వీళ్ళు చెప్తే బాగవుతదేమో, వాళ్ళు చెప్తే బాగయితుందేమో, ఆడికి పోతే బాగవుతదేమో అని తిరిగి, తిరిగి డబ్బులన్నీ వదిలించుకొని 6 నెలలు బెడ్ మీద పడుకుంటే, నాకు అప్పుడు కొంచెము బుద్ధి, జ్ఞానం కొంచెం వెలిగిందనమాట. ఓకే. ఇలా అందరి చుట్టూ తిరగడం కాదు. ఇక్కడ ఏమి జేయాలి? నాకు తెలిసిన పూజే చేసుకోవాలి. నాకు తెలిసిన ధ్యానమే చేసుకుందామని ఇంక నేను డిసైడ్ అయ్యి ఎక్కడా వెళ్ళకుండా ఉన్న సిట్యుయేషన్‌లో మరి 7, 8, 6 నుంచి మొదలైంది.
2006లో మొత్తం బెడ్ మీద పడుకోవడం జరిగింది. ఆ తర్వాత 8లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాము. మరి అక్కడ గూడా చాలా ఎదుర్కోవడం జరిగింది. గోల్డ్ పోవడము, పైన పుస్తెలు అన్నీ పోయినాయి. అయి పోయినా గూడా పోతే పోయినాయిలే అవి ఏమైందిలే. నాది గాదేమో పోయిందనుకునేదాన్ని గానీ, భయమనేది లోపల ఉండింది. కానీ ఎప్పుడైతే 2010లో నేను ఆనాపానసతిలోకి, ధ్యానంలోకొచ్చానో, అప్పుడు పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నా కానీ, ధ్యానాన్ని నాకు ఏమనుకునేదాన్నంటే, ఏ మందులు లేకుండా నేను బాగుపడేది ఏదైనా దొరికితే బావుండు అనుకున్నాను. అలా నాకు ఈ ధ్యానం దొరికింది. మరి రెగ్యులర్‌గా ధ్యానం చేస్తుంటేనే పక్కన ఒక అమ్మాయి నాకు ధ్యానం నేర్పిచ్చారు. అంటే తను ఇట్లా నిన్న పిరమిడ్ ఓపెనింగ్ అయింది. ఇక్కడ మీరెందుకు రాలేదంటే, నేనెవ్వరిని నమ్మనమ్మా నేను రాను అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి అన్నారు, "అమ్మ పత్రి సార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఏమనుకున్నారు?" అని తను మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని చూడట్లేదు నేను. అక్కడ పత్రి సార్ కనబడుతున్నారు. అంతవరకు నేను పత్రి సార్ ఎలా ఉంటారో గూడా నాకు తెలియదు. ఫోటో గూడా చూసలేను. అయితే కనబడుతున్నారు ఏంటి అనేసి ఇంక నేను తెల్లారెళ్లి అమ్మాయి దగ్గర ధ్యానం నేర్చుకొని ఇంక రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్నాను కానీ, కూర్చుంటే నాకు 41 డేస్ పెట్టారు మేమున్న కాలనీలోనే. అక్కడికి వెళ్లి ఒకరోజు కూర్చుంటే ఈవినింగ్ టైమ్‌లో నేను భరించలేక నా బాడీ అంతా మంటలు, సెగలు, పొగలు. అబ్బా! నేను ఈ ధ్యానానికి వెళ్లి అక్కడ కూర్చునే పని కాదు. ఈ ఈవినింగ్ టైమ్‌లో నేను పోయి ధ్యానం చేయలేననేసి ఆ గ్రూప్ మెడిటేషన్‌కి ఒక్కటే రోజు పోయా. మిగతా రోజు నుంచి ఇంట్లో కూర్చొని పక్కన పిరమిడ్ ఉంటది. అట్ పిరమిడు. అది అంతకుముందు రోజే 30 తారీఖు ఏప్రిల్ 30కి ఓపెన్ అయింది. నేను మే 1కి వెళ్ళాను. అలా అక్కడ ధ్యానం నేర్చుకొని రెగ్యులర్‌గా ఆ పిరమిడ్‌కి వెళ్ళి మధ్యాహ్నం 2-4 వరకు అక్కడ ఖచ్చితంగా ధ్యానం చేసేదనమాట. ఇట్లా నాకు ఎన్నో అంటే నా చేత కనీసం పక్షులు గూడా గింజలేస్తే తిననంత ఇదైపోయింది నా పరిస్థితి. ఒకప్పుడు నేను ప్లేట్‌లో పెట్టుకుంటే ఎవరొస్తారో, ఎవరికిస్తానో నాకు తెలియదు. అట్లా ఉండేదనమాట. నేను తినే టైం గూడా నాకుండేది గాదు. అట్లా పెట్టే నేను నా చేత పక్షులు గూడా గింజలు తిననప్పుడు నేను చాలా బాధపడి ఏడ్చానసలు. ఏంటి నా జీవితం? నేనెందుకు ఇంత ఘోరంగా అయిపోయిందా? ఇట్లనా? ఇదా? అని బాధపడేదాన్ని. కానీ ఆ ధ్యానంలోకొచ్చాక మెల్లమెల్లగా ధ్యాన సాధనతోని అలాంటియన్నీ తొలగిపోయి మరి ఇప్పుడు నేను ఎవరికైనా పెట్టగలుగుతున్నాను. ఎవరైనా నా దగ్గర తీసుకోగలుగుతున్నారు. మరి ఎవరితోనైనా నేను ప్రేమగా మాట్లాడగలుగుతున్నాను. అంటే నా సాధన నేను అలా పెంచుకోవడం వల్ల, నాలోని భావాలు మార్చుకోవడం వల్ల నేను ముందుకు రాగలిగాను. మరి అదే నాకు ఇలాగ అయిందని ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటే, ఇంక నా జీవితం ఏముంది? ఏడవడం తప్ప ఇంకేమీ లేదు. అది నేను తెలుసుకున్నాను కాబట్టి, మరి పత్రి సార్ మనకు ఒక మంచి గురువు కాబట్టి నేను ఫస్ట్ సార్‌ని మా దగ్గర మెడిటేషన్ క్లాస్ పెట్టారు. ఫస్ట్ టైమ్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తూనే లైన్‌లో నిలబడమన్నారు. గురువుగారొస్తారు నిలబడండి అంటే, అప్పుడు గురువుగారు గాని గూడా కాదు. పత్రి సార్ అనే చెప్తున్నారు. అయితే ఎలా ఉంటారో ఏమోలే అని మేము లైన్‌లో నిలబడ్డాము. ఇంత ఎత్తుగా నడుచుకుంటూ మంచిగా లాల్చీ పైజామా యేసుకొని అందరికన్నా హైట్ కనిపిస్తున్నారు. వస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ లోపలికెళ్లారు. మళ్ళీ స్టేజ్ దగ్గర క్లాస్ చెప్పేటప్పుడు వెనకున్నోళ్ళంతా ముందుకొచ్చి కూర్చోండంటే దబా దబా వెళ్లి ముందు కూర్చున్నాము. మళ్ళీ స్టేజ్ మీదకెళ్ళాము. అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు వెళ్ళాము. అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒకే రోజు 3 టైమ్స్ ఒక గురువుగారి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవడం అనేది ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఒక తెలియని ఆనందం. అంటే అప్పుడు కూడా మనకి సారు తిడతారో, కొడతారో అనేది ఏ విషయం తెలియదు. ఎళ్ళాము, ఇచ్చారు. ఒక ఆనందం అన్నమాట. మళ్ళీ తెల్లారి నెక్స్ట్ ఇంకొక దగ్గర క్లాస్ అయింది. అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఫెయిల్యూర్ అనేది లేదు లైఫ్‌లో. నేర్చుకోవడం అనేదే ఉంటది. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయినట్టు కాదు. ఒక 100 మార్క్స్‌కి 20 మార్క్స్ ఇప్పుడొచ్చాయి. నెక్స్ట్ టైము 30 వస్తాయి. అట్లా నేర్చుకోవడం జరుగుతది. ఫెయిల్యూర్ అనేది లేదు. దాని గురించి ఎవరు చనిపోకూడదు. ఇలా దాని సబ్జెక్ట్ చెప్పారు సారు. ఆ రోజు మా బాబు ఎల్‌కేజీ నుంచి గూడా ఏ రోజు ఏ క్లాస్‌లో తప్పలేదు. ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చేవాడు క్లాస్‌లో. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఏమైంది అంటే డ్రాయింగ్. మిగతా ఫ్రెండ్స్ అందరికి ఇంట్లోకే తీసుకొచ్చి ఫ్రెండ్స్‌కి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళందరికీ 70, 80, 65 అలా వచ్చాయి డ్రాయింగ్‌లో. మా బాబుకి 34 వచ్చాయి. ఇంటికి రాంగానే చెప్పాడమ్మా, "ఈ రోజు నుంచి నువ్వేం చెప్తే అదే వింటాను" అన్నాడు. అప్పుడు నేనేమన్నాను, "ఏంట్రా ఏం చెప్తే అదే వింటంటే ఏం జరిగింది" అనంటే అప్పుడు చెప్పాడు. "అమ్మ మా ఫ్రెండ్స్‌కన్నీ ఇన్ని మార్కులొచ్చాయి. నాకింత తక్కువొచ్చినాయి" అనంటే, "ఓకేరా మంచిదయింది. ఇప్పటి నుంచి ఇంక నువ్వు
నేను అన్నీ నాకే వచ్చు. నేను చదివాను. అయన్నీ లేకుండా పోతాయి గదా! నీకు నువ్వు తెలుసుకున్నావు గదా! ఓకేరా ఫీల్ అయితే ఏం పర్వాలేదు అని చెప్పేసా. చెప్పాక మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ అడిగారంట, "ఏంట్రా మీ మమ్మీ తిట్టిందా?" అని. లేదు అమ్మ తిట్టలేదు. మంచిగా పొగిడింది. మంచిగా అయిందిరా ఫెయిల్ అయిందే మంచిది అని చెప్పింది. అని చెప్తే అదేంటా అనుకున్నా. అంటే ఇక్కడ సార్ క్లాస్ నేను వినడము, ఎమ్మటే నేను దాన్ని అక్కడ అప్లై చేయడం జరిగింది. అంటే ఒక ఒక గురువుగారు చెప్పినారు అంటే అది ఎంత నిజముంటది. కానీ నాకు ఏమి తెలియకపోయినా నేను సార్ చెప్పింది ఆ విధంగా ఆ బాబుకి చెప్పడము వాడు అలాగే. మరి ఇంట్లో గోల్డ్ పోయినా గూడా అంటే ధ్యానానికి రాకముందు బాబుదేది గూడా పోయింది. కాలేజీలో. పోతే గూడా "ఏంట్రా వచ్చేసరికి రింగు లేదు" అని నేనన్నాను. "ఆ! అమ్మ పోతే పోయిందిలే తర్వాత సంపాదించుకోవచ్చు" అన్నాడు. కానీ అంత ఈజీగా తీసేయగలిగాడు వాడు. అంటే ఆల్రెడీ వాళ్ళొక జ్ఞాని అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు తీసేయగలిగారు. మరి ఏ విషయంలో ఇట్లా తీసుకున్నా డబ్బులు పోయినాయి, గోల్డ్ పోయింది, మరి ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం కోసం తిరిగి, తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము. అయినా మనకి ప్రశాంతత లేదు. మరి ఆరోగ్యం లేదు. ఇయన్నీ ఎలా వచ్చినాయి ఇప్పుడు? ధ్యానం అనేది ఒకటి పట్టుకుంటే మిగతాయన్నీ అవే వస్తాయి అనేది నా జీవితానికి నేనే నిదర్శనం. ఎందుకు అంటే ధ్యానము సకల భోగకారిణి అన్నారు. ధ్యానం సకల ఇది సత్య జ్ఞాన ప్రసాదినన్నారు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మనం కూర్చొని మన శ్వాసను గమనించడం వల్లనే వస్తున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు మనం చేయాల్సిందేందంటే ధ్యానాన్ని ఏ రోజు కూడా వదలకుండా ఎన్ని పనులున్నా సరే తెల్లవారైనా, నైట్ పూటైనా ధ్యానం చేసుకోవాలి. పొద్దున్నాక మనకున్న పనులన్నీ చేసుకోవాలి. కానీ ధ్యానాన్ని ఓకే. నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కదా! అని ధ్యానాన్ని వదలకూడదు. అలాగే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనం బాగున్నాం కాబట్టి, మనలాగే అందరూ బావుండాలని మనం ఏం చేయాలి? ఇతరులకు ధ్యానం చెప్పాలి. మరి మనలో ఏం మార్పొచ్చింది? మనం ఏం మారాము? మనలో కోపం తగ్గిందా? మరి ఆవేశం తగ్గిందా? పగ తగ్గిందా? ఇలాంటివి ఏమేమున్నాయి మన లోపల? అవన్నీ గమనించుకోవాలి. ఓకే. ఎవరి మీదనన్నా కోపం వస్తుందా అంటే అసలెందుకొస్తుంది కోపము? దేనివల్లొస్తుంది? ఇక్కడ నాలో ఉందా లోపం? ఆళ్ళలో ఉందా? వాళ్ళలో ఉంటే కాదు. నాలోనే ఉంది కాబట్టి నాకీ కోపమొస్తుంది. దీన్ని నేను ఎలా బయటపడాలి అని అనుకున్నప్పుడు మనం ధ్యానం చేసినా, లేకుంటే ఏదైనా పత్రిసారి వీడియోలు గాని చూడడం గాని, పత్రిసార్ కాన్సెప్ట్ వినడం కానీ, ఇలా చేసినప్పుడు అక్కడ మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతది. అట్లా నేర్చుకోవడం అనేది జీవితంలో ప్రతిరోజు ఉంటూనే ఉంటది. ప్రతి విషయంలో నేర్చుకోవడమే జరుగుతది. మరి అలాగే నేను ధ్యానం చేస్తూ ఉన్నా. నా ఆలోచనలు కొంచెం మారినాయి. మరి మాట అంటే ఎలా ఉండేదాన్ని అంటే, అప్పటికి ధ్యానం చేస్తున్నా గూడా నాకేంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి అనేది వాళ్ళ ఫేస్ చూడంగానే వాళ్ళని నచ్చకపోయేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడాలనిపిచ్చేది కాదు. అక్కడ నా ఆలోచన ఇంకా మారలేదనమాట. నాకు చూసిందే కనపడడం అలా ఉండడం వల్ల, నేను ఏంటి ఇలా ఉన్న ధ్యానం చేసుకుంటా అనుకున్నా. ఒకసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్‌లో సార్ ఓపెనింగ్‌కొస్తారని ముందు వెళ్లి ధ్యానం చేయమన్నారు. అప్పుడే కొత్తగా వచ్చాము ఈ ధ్యానంలోకి. అక్కడ కూర్చుంటే ఇది నడవదు అనొస్తుంది. అయితే నేననుకున్నా, అసలిది నడవదని ఇంత క్లియర్‌గా చెప్తుంటే మరి పత్రి సార్‌కి తెలియదా? పత్రి సార్ ఎందుకు ఓపెనింగొస్తున్నారు అనుకున్నా. అంటే అప్పుడు నాకున్న అవగాహన అంతవరకే. ఇప్పుడేమర్థమైంది ఆ విషయము. మరి ఒక గురువుగారు అన్నిటిని స్వీకరిస్తారు. ఎవరు ఏది చేస్తానన్నా వద్దు అని ఎందుకనరంటే, మనం నేర్చుకోవాల్సిన లెసన్ మనం చేసి ఆ పని నుంచి ఏదో ఒక జ్ఞానం మంచి చేసినా, చెడు చేసినా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం కాబట్టి సార్ వద్దు అనరు అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైందనమాట. అంతకుముందయితే ఓహ్! ఇలా ఎందుకంటున్నారు సార్ అనుకున్న దాన్ని, అది సాధన పెరిగి మన అవగాహన పెరుగుతున్నప్పుడు దాని గురించి అలా అర్థమయ్యింది. మరి అట్లాగే ఇంకొకసారి మేమందరం కడతాలో వర్కు ఎప్పుడు ఏదున్నా ధ్యానమా, చక్రం అప్పుడు గాకపోయినా శివరాత్రి అప్పుడైనా మధ్య మధ్యన ఏ క్లాసులైనా అక్కడ వేస్ట్ ఉంటే అంతా చేయడానికి వెళ్ళేవాళ్ళము. ఒక 10, 15 మందిని కలిసి పొద్దున్నే ఎళ్ళిపోయి 12 గంటల వరకు చేసి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ ఒక గంట, 2 గంటలు పిరమిడ్‌లో ధ్యానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం. అట్లా ఉండింది. ఒకసారి మౌన ధ్యానం పెట్టారు కడతాల్లో. రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడంది. అయితే 3 డేస్ అక్కడ పాల్గొన్నాము. అప్పుడు లాస్ట్ రోజు సారొచ్చి మాట్లాడేమన్నారు. ఇక్కడ ఎంతమందైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇక్కడ సేవ చేయాల్సిందే అన్నారు. అప్పుడు ఓకే.
అందరికి సేవ చేయమన్నారు అంటే మనం చేయాల్సిందే. సార్ చెప్పినట్టే చేయాలి. అంతేగాని ఏం సేవ చేస్తాం, ఎలా చేస్తాము, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా తెలీదు. ఓకే. ఏ సేవ అయితే ఆ సేవ. ఎక్కడైతే అక్కడ క్లాసులంటే క్లాసులకెళ్ళిపోవడమే. మరి స్వచ్ఛ భారత్ అంటే ఎళ్ళిపోవడమే. మరి ఈ అన్నదానానికి డబ్బుల కోసం అంటే ఎళ్ళిపోవడమే జూలగట్టి తిరిగేదానికి. అసలెక్కడ అంటే అక్కడ 2018 వరకి తిరగటమే తిరగను. స్వచ్ఛ భారత్ గానియండి, ఇది గానియండి, డస్ట్‌బిన్ దగ్గర సేవ గాని, ఇంకా వడ్డిచ్చేటప్పుడు ఒక అరగంట, పావుగంట అట్లా వడ్డిచ్చేదాన్ని గానీ, 3 గంటలు నాకు నిల్చొనుండి అవ్వడం అది అయ్యేది కాదనమాట. అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో డస్ట్‌బిన్ దగ్గర నేను చాలా నేర్చుకోవడం జరిగిందంటే, అక్కడ నాకు సహనాన్ని నేర్చుకోవడం అనేది అక్కడ మొదలైంది. మరొచ్చి ఒక్కొక్కరు వేల మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తిట్టేవాళ్ళు. ఒక మనము మామూలుగా ఏం చేస్తామంటే, అక్కడ కూర్చున్నోళ్ళు లేమ్మా పక్కకెళ్ళి అటు కూర్చో అనంటే, ఒకరోజు ఏమైందంటే, ఒక అమ్మాయి ఆ అమ్మాయి నేను ఫేస్ కూడా చూడలేదు. ఏమైంది అమ్మ ఇక్కడ లేవద్దు. ఎందుకంటే అక్కడ ఒక రూల్స్ కొన్నుంటాయి గదా! అక్కడ పోయి తినండమ్మా అనని చెప్తే, ఆ అమ్మాయి అటెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఎళ్ళేసరికి ఆ అమ్మాయి అని నాకు తెలియదు. మళ్ళీ కూర్చుంటే ఇక్కడొద్దమ్మా అని చెప్తున్నాను. 3 సార్లు ఆ అమ్మాయి ఫేస్ చూడకుండానే చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి అన్నది, "నువ్వేంటి నా ఎంబడి దయ్యంలాగా పడ్డావు" అన్నది. అరే! నేను ఏంటి దయ్యంలాగా ఈమె ఎంబడెందుకు పడుతున్నాను? అసలిక్కడ నాకేం గావాలి? నాకు ఓపిక గావాలి, సహనం గావాలి. వాళ్ళెన్నన్నా ఇక్కడ నేను సేవ చేయడానికొచ్చాను. వాళ్ళన్నారని నేను వాళ్ళకి మళ్ళీ జవాబివ్వకూడదు. నా పని నేను చేయాలని నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటే ఓకేలే అమ్మ నీకు దయ్యంలాగానే కనిపిస్తున్నానా? ఓకే అని ఇంగెళ్ళిపోయినా. అలా ఆ రోజు అలా జరిగింది. మరి అట్లా వచ్చేవాళ్ళు అన్నం పడేస్తున్నా, కూరలు పడేస్తున్నా చెప్తూ ఉంటే ఈవినింగ్ అయితే అక్కడ తండా వాళ్ళు తాగేసొచ్చి కొట్టడానికి గూడా వచ్చేవాళ్ళనమాట. అలా అంటే మనం ఏంటి ఇలా పడేస్తున్నావు అనడం గూడా తప్పే. మా ఊర్లో మా ఇష్టం మేము పడేసుకుంటాం. మీరెవరు ఇక్కడొచ్చి అడగడానికి. అట్లా రఫ్‌గా ఏందంటే డ్రింక్ చేసొచ్చి. మరి పత్రి సార్ ఏం జెప్పారు? ఎవ్వడెప్పుడొచ్చినా కంపల్సరీ వాడికి పెట్టాలి. 24 అవర్స్ పెడుతూనే ఉండాలన్నారు 2012లో. మరి అలా ఉండి అలా పెట్టేసాం. మరి ఫస్ట్ రోజు ఏమైంది? పొద్దున పూట టిఫిన్స్ అయిపోయి ప్లేట్‌లన్నీ ఇట్లా కుప్పలు కుప్పలు పడుంది. నేనును ఇంకొక మేడం అహల్యనును. వెళ్ళేసి మేము అక్కడికి 11 గంటలకెళ్ళినాము. ఇంకా ప్లేట్‌లలో ఏసిన డస్ట్ మిగిలిస్తారు గదా! అది తీసి వేయడానికే ఎంతసేపు ఎన్ని గంటలు చేసినా ప్లేట్‌లో అప్పుడు వదులుతలేవు, అయిపోతలేవు. ఆ క్షణంలో ఏమనుకున్నామంటే, ఈ ప్లేట్‌లు ఎవ్వరి ప్లేట్‌లు ఆళ్ళు కడుక్కుంటే బావుండు అని ఒక ఆలోచనొచ్చింది. అంతే ఇంక నైటు అక్కడ ఎవరి ప్లేట్‌లు ఆళ్ళు కడగడం జరిగింది మాస్టర్స్. అంటే మనము ఏదైనా నిస్వార్థంగా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా విశ్వ కళ్యాణం కోసం చేసే పని, మంచి పని. కాబట్టి అదక్కడ జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని వేల మంది ప్లేట్‌లేస్తే ఓన్లీ ప్లేట్‌లలో మిగిలిచ్చినయి తీయడానికే ఇద్దరు మనుషులం 11 గంటలకు వంగితే 4:30 అయినా గూడా సగం ప్లేట్‌లు కూడా కదలలేదు. మరి అలాంటప్పుడు ఎంతమంది అక్కడ మనం డబ్బులు పెట్టి వర్కర్స్‌ని పెట్టగలుగుతాము? ఎవరు చేస్తారు స్వచ్ఛందంగా? ఎవరి ప్లేట్‌లు వాళ్ళు కడుక్కున్నప్పుడు ఎంత ఈజీగుంటది అనేది అక్కడ అర్థమైంది. అట్లా మరక్కడ డస్ట్‌బిన్ దగ్గరుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళొచ్చి ఇదేంటమ్మా సర్ఫేది, నీళ్ళెయి ఇట్లా అడుగుతుండేవాళ్ళు. అసలు నాకు ఏమీ తెలియదు. నేను మామూలుగా పోయి అక్కడ ఏదో ఉందామా వాళ్ళు పడేయకుండా ఆగుందాం అంటే వీళ్ళందరొచ్చి నన్ను అడిగేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేదంటే ఓకే అనేసి అటు వెళ్లి అమ్మ ఇక్కడ సర్ఫ్ ఎవరిస్తారు తీసుకురండి. సర్ఫ్ నీళ్ళు పొయ్యాలి. ఇక్కడ మరి చూసుకోవాలి, వాటర్ తెచ్చేయాలి, ప్లేట్లు తీసుకోవాలి ఇయన్నీ ఇంక వాళ్ళకు చెప్తూ ఉండేదాన్ననమాట. వెళ్తూ చెప్పు వచ్చి మళ్ళీ కూర్చునేదాన్ని. ఎందుకు అంటే ఆడ నేను చేస్తా అన్న పని ఒకటే. కానీ ఇయన్నీ నన్నడుగుతున్నప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను చేయగలిగినంత వరకు ఏది చేయగలనో అది చేస్తూ, అలా మళ్ళీ వాటర్ లేవు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ట్యాప్‌లు బందయిపోయాయట. అక్కడ కొంతమంది బంద్ చేసేవాళ్ళు వాటర్ రాకుండా వేరే వాళ్ళు. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అందరొచ్చి ఏంటి ప్లేట్లు ఎట్లా కడుక్కోవాలి నీళ్ళొస్తలేవు అది ఇది అని గయ్యగా అరిసేవారు. ఓకే. ఉండండి సార్. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి సార్. అలా వాళ్ళకి చెప్తూ ఇక్కడ మన వాళ్ళెవరున్నా సార్ ఇట్లా నీళ్లు రావట్లేదు బందయినాయి అని వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పడం జరిగేది. అప్పుడు వాళ్ళు వెళ్లి అక్కడ ఏసినంక వాటరొచ్చేది. అట్లా ఒక 5 నిమిషాలు ఆగడానికి గూడా మనం ఆగలేము అంటే, మరి అన్ని వేల మందికి అక్కడ వాటర్ ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లమొస్తే దాన్ని ఓర్చుకోలేకపోతే ఎలా? అని అక్కడ అనిపిచ్చేదనమాట. ఎందుకు ఇంత తొందర, ఇంత ఇది మనుషులు మన ఫుడ్డు తినడానికి మనమొచ్చాము. చేతులు కడుక్కోవడానికి నీళ్లు రాకపోతే 5 నిమిషాలు వెయిట్ చేయలేమా? అనిపిచ్చేదనమాట.
అలా ఎన్నో నేర్చుకోవడం జరిగింది. ఒక్కొక్కరొచ్చి తిడుతూ ఉంటే, మరి చిన్న పిల్లలొచ్చి అక్కడ నిల్చుంటే, అక్కడ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరిని గ్రూప్‌లో కూర్చోపెట్టి, ఇక్కడ మీకెంత అవసరమో అంతే పెట్టించుకోండి. ఎంత తినగలరో అంతే పెట్టించుకోండి. అంటే వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళే వేస్తున్నారంటే, లేదు నాన్న మనం లైన్‌లో ఉన్నాము. మనకన్నా ముందు ఇంకొకరికి పెడుతున్నప్పుడు మనం ఇలా చెప్పుకోవాలి. నాకు తక్కువ పెట్టండి. నేను ఇంతే తింటానని అంటే అప్పుడు వాళ్ళు తక్కువే పెడతారమ్మా. మనకేమి ఎక్కువ పెట్టరు. వాళ్ళు మామూలుగా ఆహ్, ఉంటారు గదా! స్పీడ్‌లో పెట్టడానికి. మనం ముందు చెప్తే వాళ్ళు తగ్గించి పెడతారు. అసలు ఎక్కువ పెట్టరు. అని చెప్పడం వల్ల వాళ్ళేం జేస్తారంటే అట్లా నేర్చుకొని పడేయకుండా ప్లేట్లు కడిగొచ్చి తీసుకొచ్చి కొంతమంది టీచర్ అని చెప్పేవాళ్ళు. కొంతమంది మేడమ్ అనేవాళ్ళు. కొంతమంది ఆంటీ అనేవాళ్ళు. చిన్న పిల్లలు ఇంతింత బుడతలు తెచ్చి ప్లేట్లు కడిగి చూపిస్తుంటే వాళ్ళు కనీసం అక్కడ ట్యాపులు గూడా అందకుండా అంత చిన్న పిల్లలు ఇలా పని చేస్తుంటే నాకు ఎంత తెలియని ఆనందం అనిపించిందంటే, అంటే మనం చెప్పుతూ ఉంటే చిన్న పిల్లలు కదా! ఒక భగవంతుని స్వరూపాలు. వాళ్ళు మంచిగా వినేవాళ్ళు. పెద్దవాళ్ళన్నా వినకపోయినా పిల్లలంత అద్భుతంగా వినేవాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళకి వీళ్ళని చూయించేదాన్ననమాట. చూడండి అంత చిన్న పిల్లలు ఎంత చక్కగా తిని ప్లేట్ చూయించి, కడిగి ఆడ పెడుతున్నారు. మరి పెద్దవాళ్ళు మనమే ఇలా ఎట్లా చేస్తాము? మరి ఎలా వస్తున్నాయి? మనం ఎక్కడి నుంచి తేవాలి? ఎన్ని రోజులు తిరిగి అన్నదానాని కోసము పువ్వులు, పండ్లు మరి ఇట్లా అమ్మే వాళ్ళ దగ్గర అడిగి రూపాయి అడిగి తీసుకొచ్చేవాళ్ళం. అందరిది అందులో భాగస్వాములు కావాలని. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులలోకి పోతే వాడు గంట సేపు నిలబడ్డా, 5 నిమిషాలు నిలబడ్డా ఇచ్చేవాడు. లేకపోతే రూ. 10, రూ. 50 ఇచ్చేవాళ్ళు. ఈ పువ్వులు, పండ్లలో లైన్‌గా రూపాయి నుంచి రూ. 5 వరకి టక ఇచ్చేవాళ్ళే. మరి భిక్షగాళ్ళుంటే గూడా వాళ్ళని అడిగేవాళ్ళం. వాళ్ళు భిక్షగాళ్ళు కాబట్టి మన దగ్గర ఒక రూ. 2 ఉంటే ఆళ్ళకిచ్చేసి, మీరు ఒక రూపాయి మాకియ్యండని వాళ్ళని అడిగి తీసుకునేవాళ్ళం. అట్లా అడగడం అనేది నేర్చుకున్నాం. అంతకుముందంటే ఎవరినన్నా ఏంది అడిగేదనే అహంకారం ఉండేది. మరి అలాంటి అహంకారాన్ని అడగడం ద్వారా కొంతవరకు పోగొట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఇంట్లో సపోజ్ డబ్బులు అడిగితే ఇవ్వనప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు 3, 4 ఏండ్ల ముందు ఎలా అంటే డబ్బులు లేవు, ఇవ్వను అన్నారనుకో అప్పుడేమనేదాన్నంటే, అడుక్కోవడం మాకు బాగా నేర్పించారు పత్రి సార్. ఎక్కడైనా అడుక్కొని పోతానులే మీరు ఇయ్యకపోయినా పర్లేదు అని చెప్పగలిగేదాన్ననమాట. అప్పుడు ఈళ్ళింతకి దిగబడ్డారు ఇట్లా కూడా ఉంటారులే అని వాళ్ళు డబ్బులివ్వడం మొదలుపెట్టారు. మరి నేను పిరమిడ్ల కోసం డబ్బులు ఫస్ట్ నుంచి ఇవ్వడం అలవాటు. ఎలా అంటే అన్ని కాదు. వందలు, వేలు ఇస్తున్నా అని కాదు. ఇంట్లో నా ఖర్చులకు బస్ కిరాయిలు వీళ్ళు డబ్బులిచ్చేవాళ్ళు. నేను బ్లౌజులు కుట్టడం వచ్చు. చీరల ఫాల్లు, బ్లౌజులయితున్నయన్నీ పక్కకు పెట్టేసుకొని, కర్తాలకి ధ్యానమ చక్రానికెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ల కోసం అందరూ ఇట్లా పిరమిడ్లు పట్టడము, అడగడము చేసేవాళ్ళు. ఓకే. ఫస్ట్ 100 ఇచ్చేదాన్ని. తర్వాత 50, తర్వాత 20. ఒకరోజైతే ఇంక నేను ఇంటికి రావడానికి రూ. 30, 40 ఉన్నాయి. ఒకతనొచ్చి "ప్లీజమ్మా మీ చేత ఇస్తే నాకు బాగవుతది." అంతే మొండిగా పట్టుకొని కూర్చున్నానంట. మరి ఏం జేయాలి? ఎట్లా? ఏంటి? అని ఆలోచించి చూస్తే ఓకే. ఇంకొక రూ. 20 ఉన్నాయి. సరే 20 అయితే ఉన్నాయి చూద్దాంలే. రూ. 20 ఇచ్చేద్దామని ఆ రూ. 20 ఇచ్చేసిన. వచ్చేటప్పుడు ఎవరో ఎక్కించుకొచ్చారు హైదరాబాద్ వరకి ఫ్రీగా. అంటే ఇవ్వాల్సింది ఇస్తే మనకు రావాల్సింది వస్తది అనే దానికి ఇక్కడ అంటే అక్కడ నేను రూ. 20 ఇస్తే నేను ఎలా ఎళ్ళిపోతాను హైదరాబాద్‌కని ఆలోచించలే. వాళ్ళంతగా ఇష్టంగా మీ చేత ఇస్తే బావుంటదమ్మా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇక్కడ కాదనడానికి లేదు. లేదనడానికి నా దగ్గర రూ. 20 ఇవ్వగలను నాన్న అంటే, ఓకే అమ్మ నువ్వు ఎంతిచ్చినా సరే గాని నీ చేత గావాలి. అదొక్కటే మాట్లాడిర్రు. ఓకే అని ఇచ్చేసిన. అది నాకు అట్లా ఇవ్వడము అనేది మరి ఇస్తున్నప్పుడు నేను వాళ్ళకిస్తున్నా నాకిది రావాలి, అది రావాలని ఆలోచన ఉండేది కాదు. అప్పుడు కూడా నాకు తెలియకపోయినా. ఇప్పుడైతే ఇంకా బాగా అర్థమవుతుంది గాబట్టి ఏది ఇచ్చినా మనము ఇంక తిరిగి రావాలనే ఏ ఆశ లేకుండా ఇవ్వడం అనేది త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. ఎప్పుడైతే అలా ఇస్తామో, మనకి ఏది కావాలో అది ఆ విశ్వం మనకి ఇస్తూనే ఉంది. నాకు అలా ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎక్కడ క్లాసులకు వెళ్ళినా, మరి మేడంతో వెళ్తున్నాను, ట్రైన్‌లలో వెళ్తున్నాము, మరి కార్‌లో వెళ్తున్నాము, మరి ఫ్లైట్‌లో వెళ్ళాము. ఎక్కడ ఎళ్ళినా కూడా నాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము. మరి అలాగే హ్మ్. ఇక్కడ హిమాలయాలకు వెళ్ళాలనే ఒక కోరిక ఎప్పటినుంచో ఉంది. అయితే నాకు కాళ్ళు నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేయి. నేను ఎలా ఎళ్తానులే అని ఒక ఆలోచన ఉండే. అయితే మళ్ళీ తర్వాత ఏమనుకున్నానంటే ఓకే. ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళగలుగుతానేమో నేను అని ఎప్పుడైతే ఆ ఆలోచనను మార్చుకున్నానో కరెక్ట్‌గా 2 నెలల్లో నాకు అవకాశం వచ్చింది. అక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతున్నప్పుడు నేను మేడంనన్నా, "మరక్కడొస్తే ఎట్లా తిరగడం?" అంటే, "లేదమ్మా"
మేడం ఒకే దగ్గర ధ్యానం అవుతుంటది గదా! అక్కడే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. తిరిగే పనేముండదు గదా! వచ్చేయండి అన్నారు. సర్లే అని వెళ్ళడం జరిగింది. వెళ్ళాక మరి 2 రోజులు అక్కడ అయిపోయింది. తెల్లారి మహోదర్ బాబా కేవ్స్‌కి వెళ్తాము. మరి ఎట్లా మేడం మీరక్కడికొస్తే అనంటే, ఓకే మేడం ఎంత వరకు రాగలిగితే అంత వరకొస్తాం. వెహికల్ అయితే ఉంది గదా! వెహికల్ వరకొచ్చేసి ఓకే. పైకెళ్ళలేకపోతే అక్కడే కూర్చొని ధ్యానము జేసుకోవడం అంటే వర్షమొచ్చినా నాకేం గాదు మేడం. నేనక్కడే ఉంటా. మీరు వెళ్ళొచ్చేంత వరకే అన్నాను. అలా ఏమి ఆలోచించకుండా, ఏమి ఆశించకుండా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ రోడ్ పని చేస్తున్నారు వర్కర్స్. మేము వెహికల్ మధ్యలో దిగాల్సొచ్చింది. అమ్మా ఇక్కడ డోలీ ఉంది పైకి వెళ్ళడానికన్నారు. అసలక్కడ డోలీ ఉంటదని కానీ, ఎవరున్నారని గాని మనకి ఏమీ ఐడియా లేదనమాట. అలా ఏమీ తెలియకుండా వెళ్ళిపోవడము, ఆ డోలీ రావడము, డబ్బులెంత అనేది కాదడక. మనం బాబాజీ కేవ్స్‌కి వెళ్ళామా లేదా? అలా వాళ్ళొచ్చి తీసుకొని వెళ్తూ ఉంటే నాకేమనిపించిందంటే వీళ్ళ వల్ల కదా నేను బాబాజీ కేవ్స్‌కి వెళ్తున్నాను. అసలు వీళ్ళే కదా నాకు ఇప్పుడు దైవాలు అని ఒక ఆనందము, ఆనందంతో కూడుకున్న ఆనంద బాష్పాలు రావడం. మళ్ళీ నెక్స్ట్ ఒక్కటే ఏం ఆలోచన, ఓకే. అందరికి చనిపోయాక గదా మోసుకెళ్తారు. నేను బ్రతికున్నప్పుడే మోసుకెళ్తున్నారు. వీళ్ళు మోసుకెళ్ళకుండుంటే నేనిక్కడ బాబాజీ కేవ్స్‌కొచ్చేదాన్ని కాదు కదా! అనే ఒక ఆలోచనే తప్ప, నాకు ఇన్ని డబ్బులయిపోయినాయి, ఇన్ని పెడుతున్నామే అనే ఆలోచన మాత్రం ఏ క్వెషన్ లేదు. నేను వెళ్తున్నానందుకు ఒక ఆనందం అన్నమాట. ఆ విశ్వం అనేది, ఆ ప్రకృతి అనేది మనం ఏమి ఆలోచన లేకుండా ఉంటే ఎలా సహకరిస్తదనేది మరి అందరూ వెళ్తే ఒక 5, 10 నిమిషాలు కూడా ధ్యానం చేసుకోవడానికి కుదరదంట. కనీసం నేను గంటన్నర కూర్చొని ఆ కేవ్స్‌లో ధ్యానం చేసుకొని రాగలిగాను. మళ్ళీ అందరికన్నా ముందే వచ్చి కింద అందరొచ్చేంత వరకు వెయిటింగు. అక్కడ నేను వెళ్ళడం అనేది జరిగింది. దానిలో ఎంతో ఆనందమైంది. మరి అలాగే మళ్ళీ వచ్చాక బుద్ధగయ అన్నారు. అదే బుద్ధగయ అయితే నేను బుద్ధుడు జ్ఞానోదయమైన ప్లేసు. అది ఏ ఊరు, ఎక్కడుంటదనేది కూడా నాకు ఏమీ తెలీదు. నేను వెళ్ళాలి బుద్ధగయ అదొక్కటే అనుకున్నాను. అది వెళ్తే ముందు కాశీకెళ్లారు. కాశీలో దిగి ఈరోజు మార్నింగ్ ఫ్లైట్. అక్కడి నుంచి రూమ్‌కెళ్ళి అక్కడ మళ్ళీ స్నానాలు చేసుకొని, మధ్యాహ్నం నుంచి అన్ని గుళ్ళు తిరిగి అక్కడ వెళ్లి ధ్యానం చేసుకొని, మళ్ళీ పొద్దున్నే లేచి అప్పుడు గయకి ట్రైన్‌లో ఎళ్ళిపోయాం. ఆ గయకెళ్తే అక్కడ మంచిగా ధ్యానము అది చాలా బాగా జరిగింది. మరి బుద్ధుడు జ్ఞానోదయమైన చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే, అక్కడ గూడా ఈ వీల్ చైర్‌లు అయ్యుండి మేము 3 కిలోమీటర్లు ఉంటదమ్మా నువ్వు నడవలేవు అది ఇది అన్నారు. ఏమైనా సరే నేను నడిచి వెళ్ళాల్సిందే బుద్ధుడి దగ్గరికి. నేను ఇదెక్కను. నా పాదాలతో నేను నడవాలి. చెప్పులు లేకుండా చెప్పులు తీసేసి ఒక కవర్‌లేసి బ్యాగ్‌లో పెట్టేసుకొని నడుచుకుంటా ఆళ్ళు భయపెట్టినా గూడా నేను భయపడకుండా ఓకే. ఏమైందంట మధ్య మధ్యన ధ్యానం చేసుకుంటా వెళ్తాను. ఎక్కడ నడవగలిగితే అక్కడి దాకా నడుస్తాను. లేదు ఒక 10 నిమిషాలు కూర్చుంటాను. అనుకోని అలా వెళ్తూ ఉంటే అసలు లోపలికెళ్ళేంత వరకు నేనెక్కడ ఆగకుండా ఎళ్ళిపోయి అయితే ఆ బుద్ధుడిని ఎదురుంగా కనిపిస్తున్న లోపలికి ఎలా ఎళ్తారనేది నేను గమనించలేదు. ఎక్కడ చూసినా వాళ్ళు ఎటునుంచొస్తున్నారు, ఎక్కడుంది ఎంట్రన్స్ అనుకోని, సర్లే అనేసి ఇంక వెళ్లి ఒక సైడ్‌కి పోయి, అక్కడ నాకు ధ్యానం చేయాలనిపించింది. కనీసం ఒక అరగంట చాలా చక్కగా ధ్యానం జరిగింది. ఆ తర్వాత లేచి, సరే చూద్దాం ఏటి ఎనక వైపు నుంచుందా ఎంట్రన్స్ అనుకుంటూ చూసుకుంటూ వస్తే, మళ్ళీ మా గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఒక 10 మంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ వెళ్లి నేను అక్కడ కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఒక గంటన్నర. ఆ గంటన్నర తర్వాత మళ్ళీ ముందు సైడ్‌కొచ్చేసి ముందు నుంచి లోపలికెళ్ళాలంటే ఎళ్లి అక్కడ బుద్ధుడిని చూసుకొని రూమ్‌కెళ్ళిపోవడం జరిగింది. అసలు కొంచెం కూడా నడిచినా అని గాని, ఏ మాత్రం ఇబ్బంది అనేది అక్కడ జరగలే. ఎందుకు అంటే నాకు ఎప్పుడు బుద్ధ భగవానుడు ఎలా ఉంటారో కానీ నేను చూడలేదు కానీ ఓకే. వినిపిస్తుందా? హలో! వినబడుతుంది మేడం. వినబడుతుంది. అదే కంటిన్యూ ఇప్పుడు చేయండి. ఫోనొచ్చింది ఏమన్నా డిస్టర్బ్ అయిందా అని. అలా నడుచుకొని వెళ్ళాను కానీ, నాకు ఎక్కడ ఏమి ఇబ్బందనిపియలే. అక్కడ నేనేమి అన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ, నాకు హెల్త్ గురించి నేను ఏ రోజు కోరుకునేదాన్ని కాదు. నాకు ఈ కాళ్ళు నొప్పులున్నాయి, దీనికోసం నేను ధ్యానం చేయాలని. ఇప్పుడు 10, 12 సంవత్సరాలు నుంచి చేస్తున్నాను గానీ, ధ్యానం చేయడం నాకు ఏది కావాలో అది ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్ ఎన్నో రిలీవ్స్ అయినాయి. మరి అట్లా పక్షులకు గింజలు తినంది అది మంచిగా అయింది. నాకు ఈ చెయ్యి అసలు ఏమి ఒక చిన్న స్పూన్ పట్టని దాన్ని ఈ చెయ్యితో పట్టి పనులు చేయగలుగుతున్నాను. అలాగే మరి ఈ రైట్ సైడ్ కాలు అసలు ఒక అడుగు గూడా ఎయడానికి వచ్చేది కాదు. దానికి ఆస్టెల్ సర్జరీ అయింది. ఒక 15, 20
గుట్ల దాకా పడింది. 7 పొరలు తీసి పెట్టారు. ఆ తర్వాత నడవడం వచ్చింది కాలు. అలాగే మరి ఒక నెల, 2 నెలల క్రితము యూరిన్ వెళ్ళే ప్లేస్‌లో విపరీతమైన మంట. కూర్చోనీలే, పడుకోనీలే, వారం, 10 రోజులు అసలెందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమీ ఆలోచించలే. నాకిది తగ్గాలని గూడా అనుకోలే. కూర్చున్న, ధ్యానము చేసి పడుకున్నా. ఆ పడుకున్న ఇదిలోనే ఇట్లా వచ్చి లోపలికి పెట్టి కొట్టారనమాట. ఇప్పుడు బావుంది అన్నాను. తెల్లారి లేసి చూస్తే ఆ నొప్పి లేదు, ఆ బాధ లేదు. రిలీఫ్ అయిపోయింది. అంటే ఇలా నేను అడగకపోయినా అన్నీ వాళ్ళిస్తున్నారు. కానీ మన మామూలుగా ఏమంటారంటే, "నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు. నీ కాళ్ళు నొప్పులెందుకు తగ్గట్లేవు? నువ్వెందుకు అడగట్లేదు? నువ్వు దాని గురించి ఎందుకు ధ్యానం చేయట్లేదని" చాలా మంది మాస్టర్స్ అడగడం జరిగింది. అప్పుడు నేను బుద్ధుడి దగ్గర కూర్చొని నేను విశ్వ కళ్యాణం కోసం సేవ చేయాలనుకుంటున్నాను. అందుకుగాను నా కాళ్ళు అద్భుతంగా నడుస్తున్నాయి. నడవాలి. నేను ఎంతైనా తిరిగి చేయాలనే నాకొక కోరిక ఉంది. అనేసి నేనక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే ఆయన ఆ కాలంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు గూడా బాగా చూసేదాన్ననమాట. ఎప్పుడైతే భగవాన్ బుద్ధ చదివి వజ్రచేతిక చదవడం వలన ఆయన రియల్‌గా ఇప్పుడు మనం పత్రిసారిని మనం ఎట్లా భౌతికం కళ్ళతోని చూస్తామో, నేను కళ్ళు మూసుకున్నా, తెరిచినా ఆయన అట్లా నాకు ఆ రూపం కనిపిస్తున్నారు. మంచిగా నిలువెత్తుగా బక్క పలసగుండి, ఇట్లా ధోతి కట్టుకొని, క్రీమ్ కలరు పైన ఒక క్రీమ్ కలర్‌ది ఇట్లా కప్పుకొని, అసలు అంత రూపం అంత క్లియర్‌గా ఎట్లా చూస్తున్నా నేనంటే, ఇప్పుడనుకున్నాను నేను ఒకానొక జన్మలో బుద్ధుడి దగ్గర గూడా మనం ఉన్నాము అనేది నాకు 2 నెలల క్రితం అర్థమైంది. అంతవరకి కనబడుతున్నారు ఏంటో నాకు తెలియలే. అప్పుడు అర్థమైంది. ఆయన కనబడుతున్నారు. ఓకే. నేను ఆయన దగ్గర గూడా ఒక్క జన్మలో ఉన్నాము. బుద్ధుడి దగ్గర మనము అనేది నాకర్థమైంది. అయితే ఇప్పుడు మన పత్రి సార్ చెప్పినవి వింటూ వీడియోలు అక్కడ మరి భగవాన్ బుద్ధ బుక్ చదువుతున్నప్పుడు ప్రతీదీ బుద్ధుడు ఏదైతే చెప్పారో మరి పత్రి సార్ చెప్పిన దానికి దీనికి ఎక్కడ తేడా లేదు. అంటే మనం బుద్ధ భగవాన్ని అప్పుడు చూసామేమో కానీ మనకది గుర్తులేదు. ఇప్పుడు నడియాడే దైవము మన పత్రి సారు మరి దాన్ని గూడా నిస్వార్థంగా ఎవరిని ఏమనకుండా అవసరమైతే తన్నడము అంటే మన లోపల ఉన్న చెడుని ఎలగొట్టడానికి కొట్టేవాళ్ళు. కానీ నిజంగా మన మీద కోపం ఉందా అంటే లేదు. అవసరం అయినప్పుడు మాత్రమే అనేవాళ్ళు. మరి అక్కడ పనయిపోయిందంటే సారు ఒక్క క్షణం గూడా ఉండకుండా ఎళ్ళేవాళ్ళు. ఇలాంటియి ఎన్నో ఎన్నో గమనించుకుంటే మరి ఆయన అంత చక్కగా అన్ని జేశారు మరి. మనమేమనుకున్నామంటే 2095 వరకు సార్ ఉంటారు, ఉంటారు, ఉంటారు. మరి బెంగుళూరుకెళ్ళినప్పుడు గూడా నేను ఉంటాను అన్నారు. ఎలా ఉంటారనేది ఆయనకు తెలుసు. మనకు తెలియదు. కానీ మనమందరం ఏమనుకున్నామంటే సార్ ఏదో మిరాకిల్ చేస్తారు. బాడీని సెట్ జేసుకొని ఉంటారు 2095 వరకి అని అనుకున్నాం. కానీ సార్ ఏం చేశారంటే, నేను ఉంటాను అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ ఉంటారని అందరం ధీమాగా ఉంటాం. నేనెళ్ళిపోతానంటే ఎవ్వరు ఒప్పుకోరు. కాబట్టి మనందరికి ఆ విధంగా చెప్పేసి ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరి ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని 41 డేస్ కర్తల ధ్యానం పెట్టినప్పుడు అంతకుముందు పోయేసొచ్చాను కృతాల్లో గూడా. మరి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నా. నేనెళ్ళిపోతున్నానని సార్ చెప్తున్నారు. హాస్టల్‌గా ఎక్కువ నాకు కనపడేవాళ్ళు. నేనేదన్నా బాధపడుతున్నా, ఏదన్నా చేస్తున్నా, నాకలా వచ్చి నేనున్నానన్నట్టుగా చూయించేవాళ్ళు పత్రి సార్. అలా అంటే నేనన్నా, "మాకెవరు జ్ఞానం ఇస్తారు సార్" అన్నాను. అప్పుడు ఏం మాట్లాడలేదు. అయినంక మేము మరి కడతాల్‌కి సార్ బాలేరంట అని వెళ్ళేసరికి రేపు సార్ ఎళ్ళిపోతారని అంటే మేమెళ్ళేసరికి లేట్ అయింది. ఆ రోజు చూడలేదు. పొద్దున వెళ్లి సార్‌ని చూడడం జరిగింది. ఈవినింగ్ 4:30 ఆ టైంలో. మరి సార్ చనిపోయినప్పుడు కూడా పండగ చేసుకోవాలంటే సారు బాడీ వికెట్ చేసిన టైంలో అందరము కూర్చొని ఆ రోజు విపరీతమైన బజ్జీలు తిన్నాము, పకోడీలు తిన్నాము, టీలు తాగినాం. అసలు అవి అలవాటు లేని టీలు, కాఫీలు అన్నీ తాగేసాం. అంటే సార్ ఇక్కడ బాడీ వికెట్ చేసే టైంకి అక్కడంటే సార్ ఏదైతే చెప్పారో అది నిరూపణ తన ద్వారా చేయించుకున్నారు. మనం అందరం కూడా ఎడవకూడకుండా ఉండాలి అనేది. ఇక్కడ నిజంగా ఒక మనం జన్మించినప్పుడు ఎంత ఆనందమో, పోయినప్పుడు కూడా అంతే ఆనందం. అంటే సార్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఈ శరీరం అనేది మనం ఒక చిరిగిపోయిన వస్త్రం ఎలాగో, ఈ శరీరం కూడా మనకి అవసరం లేదనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకోవాలి, సార్ ఉంటారు. సార్ ఏదో మిరాకిల్ చేస్తారనుకున్నాం కానీ, ఆయన శరీరాన్ని వదిలేసి, ఆ ఎనర్జీతోని ఇప్పుడు ప్రపంచం మొత్తము పైన కూర్చొని చక్కగా పనులు చేయిస్తున్నారు. మరి అదే బాడీతో ఉంటే ఒకే ప్లేస్‌లో ఉండి పత్రి సార్ ఇక్కడే ఉన్నాను అందరం అక్కడికే వెళ్ళాం. ఇప్పుడు ఎక్కడ చూసినా పత్రి సార్ ఎనర్జీ ఉంది. ఎక్కడైనా ఆ పనులవుతున్నాయి. ఎక్కడ పోయినా మనకి సారు మనతోనే ఉన్నట్టుగా మనకి ఎన్నో సార్లు నాకు ఒక్కొక్కసారయితే
ఒకసారి ఏం జరిగిందంటే, ఇది చెప్తాను చిన్న అనుభవము. నెల రోజులనమాట. డే అండ్ నైట్ నాకు ఎప్పుడు నిద్రపోవడానికి లేదు. ధ్యానం చేయడానికి లేదు. ఎప్పుడంటే అప్పుడు ఫోను చేస్తాడు బాబు. ఆయన ఉన్న సిట్యుయేషన్ అలా ఉన్నదనమాట. నిమిషానికి ఫోను చేసి చెప్పేవాడు. అమ్మ మాట్లాడని. వాడికి చెప్పి, 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 చెప్పి నెల రోజులు చెప్పి ఇంక నా సహనం అయిపోయింది. ఒకటే ఒక రోజని. "ఏయ్! ఇన్ చేస్తే ధ్యానం చేయి లేకపోతే లేదురా. ఊరికే నువ్వు నాకు ఫోన్లు చేసి నన్ను విసిగించొద్దు" అని అంత స్ట్రాంగ్‌గా చెప్పేసాననమాట. స్ట్రాంగ్‌గా చెప్పేసాక ఆ అబ్బాయి అక్కడ సెట్ అయ్యాడు. మరి మేము కడతాలకెళ్ళాము. సార్ మామూలుగా ఎప్పుడెళ్ళినా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఇయ్యనట్టుగా వెళ్తారు. ఆ రోజు బాగా గట్టిగా పట్టి చెయ్యి ఇచ్చారు. అప్పుడు నాకేమర్థమైందంటే ఓకే. నేను చాలా ఎనర్జీ కోల్పోయాను. నాకు సారు ఎనర్జీ ఇస్తున్నారు. ఇంత గట్టిగా ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు సారు. అనేది నాకు ఆ రోజు అర్థమైంది. అంటే ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం జరిగేది. మరి అలాగే మనం 11 రోజులు సేవ చేశాక లాస్ట్ రోజు సారు అక్కడ ఉండేవాళ్ళు. మేమెళ్ళేవాళ్ళము. సార్ ఇట్లా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడము ఇప్పుడు నా ఎదురుంగా కూడా సార్‌ది అదే ఫోటో ఉంది. అసలు ఎంత అద్భుతం అంటే అది ఎప్పటికి నా కళ్ళల్లో సార్ ఆ నవ్వు ఫేసు అది ఇట్లా కళ్ళు మూసుకున్నా, తెరుచుకున్నా నాకొక తెలియని ఆనందంతో ఉండిపోతాననమాట. అంటే ఒక గురువు అనేవాళ్ళు మనలని ఎంతగా కాపాడుతారు, ఎంత ఇదిగా చూస్తారు. మనం ఏమి చేయాలి అంటే ఆయన చెప్పింది మూడే 3 చెప్పారు. ధ్యానం చేయండి, పక్కవారికి ధ్యానం చెప్పండి, మరి శాకాహారం తీసుకోండి, పిరమిడ్ల కోసం సేవ చేయండి. అంటే ఈ దాంట్లో మనం ఏది చేయగలిగితే అది. మనం అందరము ధ్యానం ఖచ్చితంగా చేస్తున్నాం. చెయ్యాలి కూడా. మరి అలాగే అందరికి ధ్యానం చెప్పాలి. ఎందుకు అంటే ఈ భూమిలో ఉన్న ఎనర్జీ మారి మరి అందరూ ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మంచి, చెడు అనేది ఈక్వల్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతది. కాబట్టి మనం ఇలా ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఎవరికైతే అవసరమో వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం నేర్చుకుంటారు. మరి ఒక 10 సంవత్సరాల కింద ఈ పిరమిడ్ అంటే తెలియదు. మరి పిరమిడ్ ధ్యానం అంటే తెలియదు. మరి ఇలా ఎలా తెలిసింది? ఎవరో ఒకరు చెప్పడం వల్లనే నేను నేర్చుకున్నాను కదా! మరి అలాగే మనం ఎప్పుడైతే నేర్చుకొని మనం ఎప్పుడైతే బాగున్నామో మరి మనం కూడా ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళ జీవితాలు గూడా బాగుపడతారు. వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. అలాగే మరి శాకాహారం. శాకాహారం తీసుకుంటే ఏంటి ఉపయోగాలు? మరి మాంసాహారం తింటే ఏంటి ఇబ్బందులు? ఒక జీవిని చంపి తినడం ఎంతవరకు కరెక్టు? మరి కూరగాయలు తినడం వల్ల ఎంత హెల్తీగుంటాము. మరి దాంట్లో ఎన్నో విటమిన్స్ ఉన్న ఫుడ్డు, ఎన్నో ఆకుకూరలున్నాయి. మరి పల్లీలున్నాయి. మరి పప్పులున్నాయి. ఎన్నో రకాల కూరగాయలు, ఆకుకూరలు తిని అద్భుతంగా, తేలికగా ఉంటది. ఇది నేను గమనించిందేంటంటే, నాకు చిన్నప్పుడు నేను పిల్లలకి శాకాహారమే పెట్టాను గాబట్టి, అదే మా పక్కన మా చెల్లి కూతురుండేది. వాళ్ళు మాంసాహారం తినేవారు. మరి స్కూల్లో వెళ్తే ఈ పిల్లలు యాక్టివ్‌గుండేవాళ్ళు. వాళ్ళెప్పుడు నిద్రమత్తుగుండి ఎప్పుడు చదివేవాళ్ళు కాదు. ఎప్పుడు తన్నులు తినేవాళ్ళు. ఎప్పుడు లేజినెస్‌గా ఉండేవాళ్ళు. మరి ఈళ్ళు ప్రతి చిన్న విషయంలో యాక్టివ్ ఉండేది. ఒక గంట కూడా చదవకపోయేవాడు మా బాబు. క్లాస్‌లో విన్నాడంటే వచ్చిందంటే ఒక అరగంట నేను క్వెషన్ పేపర్ ఇస్తే రాసేవాడు. ఎళ్ళిపోయి ఆడుకునేవాడు. క్రికెట్ అట్లా ఆడుకునేవాడు. గేమ్స్ ఆడుకునేవాడు. ఒక టైం ప్రకారం చెప్పేదాన్ని. ఈ టైంలో ఆడుకోవాలి. ఈ టైంలో చదువుకోవాలి నాన్న అంటే ఆ టైం అట్లా ఉండేవాడు. ఇప్పుడు స్కూల్ నుంచి రాంగానే బ్యాగ్ ఇక్కడ పెట్టాలి, బెల్ట్ ఇక్కడ పెట్టాలి, షూ అక్కడ పెట్టాలంటే ఆ విధంగా అలా ఫాలో అయ్యేవాడు బాబు. అట్లా మరి మనం చెప్పే విధానంలో గూడా పిల్లలు మరి ఆయన ఆ భక్తి భావంలోనే ఉండేవాడు. మరి ఆడినా గూడా శివుడి గురించే ఆడేవాడు. శివుడి గురించే ఉండేది. ఏది చెప్పినా ఇనేవాడు. మరి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం గూడా జేసేవాడు. మరి అలాగా పాప గూడా ఆమె నాకు నేను ధ్యానం పూర్తిగా శాకాహారి అయ్యాకనే ఆమొచ్చింది. అప్పుడు నాకు కొంచెము జ్ఞానం వచ్చింది గాబట్టి నేనేమనుకునేదాన్నంటే కొన్ని బుక్కులు చదవడం నాకిష్టం ఉండేది. అప్పుడు నేననుకున్నా ఒక జ్ఞాని, ఒక యోగి రావాలి నాకు. అది ఒక అమ్మాయి రావాలి అని కోరుకున్నాను. నిజంగా ఆ అమ్మాయి అట్లాగే ఉంటది. ఒక జ్ఞాని, ఒక యోగి మరి అమ్మాయి వచ్చింది. కానీ మరి నేనక్కడ ఒక్కటి కోరుకున్నాను. నాకలాంటి అమ్మాయి రావాలి. ఒక జ్ఞాని కావాలి అనుకున్నాను కాబట్టి అలాగే వచ్చింది. మరి బాబు అప్పుడు నాకు అవగాహన లేదు. నేను స్కూల్‌లో టీచర్‌గా చేశాను. అప్పుడేమైనా ఏమీ లేదు. ఎవరైనా నాకేం పర్వాలేదు. బాబు, పాప అనే ఆలోచన లేదు. ఓకే. నాకు ఏ ఆలోచన లేదు. ఆయన వచ్చిండు. అది అప్పుడు పూజలు చేశాను బాగా. నాగదేవత పుట్టకు పాలు పోసొచ్చానో అదే నెల ఆయనొచ్చేశాడు. కానీ ఆయనకి ఆ కోపం ఎట్లా ఉంటదంటే, ఆ కోపమొస్తే అంత కోపం ఉంటది. నాగుపాము లాగానే ఉంటది. మరి ప్రేమ ఎలా ఉంటదంటే అంత ప్రేముంటది.
మళ్ళీ ఇవ్వడము, ఎవరికైనా చెయ్యడము, హెల్ప్ చేయడం చాలా మంచి గుణాలుంటాయి. కానీ అంత మంచి అబ్బాయి మరి అన్నదానానికిచ్చేవాడు. పిరమిడ్ల కోసం నేను అడిగినప్పుడు ఇచ్చేవాడు. మరి ఇప్పటికి నాకు కొన్ని డబ్బులిస్తున్నాడు కాబట్టి ఇట్లా నేను బయటికెళ్ళి ఇవ్వడం, చేయడం జరుగుతుంది. మరి నాకెక్కడి నుంచొస్తాయి డబ్బులు? ఇప్పుడు నేనేమో బ్లౌజులు కుట్టట్లేదు. అన్నీ మానేశాను. అయినా ఆళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పాప ఉంది. పీపీజేకి డబ్బులివ్వమ్మా ఇట్లా అనంటే ఆమె ఇచ్చేసింది. ఆమెకి ఒక ఆఫీస్‌లో జాబ్ ఉండింది. ఫస్ట్ ఒక కొత్తదని మళ్ళీ సెకండ్ జాయిన్ అయినాక దాంట్లో కొంచెము తనకి నచ్చకుండా అమ్మ నేను జాబ్ మానేస్తాను అన్నది. ఓకే నాన్న మానేయి. మరి నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు చేయడం అన్నా. అయితే అక్కడేమైంది పీపీజేకి డబ్బులివ్వు నాన్న అన్నా. అంతకుముందు ఇస్తా అని ఇంగ అప్పుడే పెళ్ళైన కొత్తలో కొంచెం అటు ఇటు బిజీగా ఉంటారు గదా! ఒకసారి అడిగితే ఇవ్వలేదా మమ్మీ ఇచ్చాను గదా! అన్నది. లేదు నాన్న ఇవ్వలేదు అనంటే, సరే అమ్మ ఇప్పుడే ఇస్తున్నా కొట్టు అని 1 ఇయర్‌కి కలిపి ఇచ్చేసింది 6,000. ఇచ్చినంక ఆ ఆఫీస్‌లో ఆమె ఎట్లా మనము పెట్టుకుంటే ఒక 3 నెలల తర్వాత మనకి మళ్ళీ బయటికి రావడానికుంటది ఆఫీస్ నుంచి. అట్లా పెట్టుకున్నాక మరి 3 నెలల వరకి ఆమె అక్కడ ఎంత టార్చర్ పడాలో ఆ వర్క్ చేస్తూ రిస్క్ ఉంటది గదా! అది ఏమీ లేకుండా 1 వీక్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీవ్ చేసేసారు. 1 వీక్‌లో వచ్చేసింది. ఇక్కడ వేరే ఫంక్షన్ ఉంటే చూసుకుంది. ఆ ఫంక్షన్‌కి గూడా లీవ్ ఉండదు గదా! ఈ 3 నెలలు ఎట్లా అనుకుందామె. కానీ అక్కడ ఆళ్ళు రిలీవ్ జేయడం జరిగింది. వాళ్ళ సొంత ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఎమ్మటే మళ్ళా ఆ ఫంక్షన్ అయిపోయినంక కొత్త ఆఫీస్‌లో జాయిన్ అయింది. ఆఫీస్‌లో ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ 2 డేస్ ఇంటికి, 3 డేస్ ఆఫీస్‌కి. మళ్ళీ వర్క్ అంత లేదు. ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇవ్వడం అనేది చూడండి ఆమె ఇచ్చింది ఒక 6,000 అంతకుముందు గూడా ఇస్తూ ఉంటది. కానీ ఇవ్వడం వల్ల తను ఆ జాబ్ అంత ఆడుతూ పాడుతూ చేస్తుంది. హ్యాపీగా చేస్తుంది. అలా ఇబ్బంది పడకుండా 1 వీక్‌లో రిలీవ్ అయింది. కొత్త జాబ్ దొరికింది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికింది. అంతకుముందు 5 రోజులు ఆఫీస్‌కెళ్ళాల్సిందే. అలాంటి అమ్మాయి మరి ఇంత అద్భుతంగా ఉంది అంటే, మనం ధ్యానం చేస్తూ, తను చేసిన దాన్ని ఏం చేస్తున్నాం అనేది ఏది ఆశించకుండా ఇస్తూ వెళ్తుంటే, మనకి ఏది రావాలో అదొస్తుంది. ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇచ్చేబట్టికే నాకిదొచ్చింది అని నాకొస్తది అని మనం ఏమి ఆశించక్కర్లేదు. మనం ఇస్తూ వెళ్తే, మనకి ఏది కావాలో అదొస్తుంది అనేది నాకిక్కడ బాగా అర్థమైంది. అదే మరి నేను ఇంతకుముందు ఏమంటే నాకు స్టార్టింగ్‌లో పిరమిడ్‌లు కనపడాయి. నేను ఇస్తూ ఉండేదాన్ని. మరి ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాను. కానీ నాకు ఏమి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా నాకేం అర్థం కాదు. అయితే నాకు 2024 జనవరిలో నాకు జైతవనంలో మెసేజొచ్చింది. ఇక్కడే ఉండు దీనికోసమే సేవ చెయ్యు అని. అంటే పిరమిడ్‌ల కోసం నేను వెళ్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను, డబ్బులిస్తున్నాను నెలకు 500 ఎప్పుడైనా ఎక్స్‌ట్రా ఉంటే 5,000 అట్లా 3,000, 2,000 ఇట్లా ఎన్ని ఎక్స్‌ట్రా ఉంటే అట్లా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడే ఉండు ఇదే చెయ్యి అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ఓకే. నేను పిరమిడ్‌లో సేవ చేయడానికే వచ్చాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడే ఉండి నా వర్క్ నేను చెయ్యాలి అని నాకక్కడ ఏమీ తెలీదసలు. ఫోను మాట్లాడడమే సరిగ్గా రాదు. అలాంటి దాన్ని ఫోన్‌లు మాట్లాడడం నేర్చుకున్నాను. ఫోన్‌లు ఎట్లా జేయాలి? ఆ ఫోను నంబర్ ఎట్లా యాడ్ జేసుకోవాలి? మరి మెసేజ్‌లు ఎలా పెట్టాలి? ఇలాంటి ఒక్కొక్కరికి ఫోను జేసి మరి వాళ్ళని అడగడము, వాళ్ళు డబ్బులిచ్చినాక వాళ్ళకి థాంక్స్ చెప్పడం. ఇలాంటియన్నీ ఏం జేస్తున్నానంటే నేను నేర్చుకొని ఆ పని ఇష్టంగా చేస్తున్నాను. నాకు తెలియదు. కానీ నేర్చుకుంటున్నాను ఆ పని. ఎందుకంటే నేను చేయాల్సిన పని. నాకు ఎంత చేయగలనో అంత. మరిప్పుడు క్లాస్‌లోకి వెళ్ళిన దగ్గర గూడా ఏం చెప్తున్నామంటే, మనము ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి, మరి పిరమిడ్‌లు కట్టాలి. ప్రతి ఊర్లో పిరమిడ్ అవ్వాలి. ఎందుకు అంటే మరి పిరమిడ్ ఉన్నప్పుడు ఊరందరూ కలిసి ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసుకొని, మరి ఊరంతా బావుంటది. మరి అందరము బావుంటాము. మరి అందరి కోసం ఆ పిరమిడ్ ఉంటుంది. మరి ఆ పిరమిడ్ కోసం ఇప్పుడు మరి పీపీజే నుంచి ఒక 50,000 ఇస్తున్నారు. అంటే అక్కడ ఒక 10 మంది కలిసి ఈ పీపీజేకి నెలకు రూ. 100 కన్నా పంపడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒక్క పిరమిడ్‌కు మనం నెలకు రూ. 100 ఇస్తూ ఉంటే, ఆ రూ. 100 కనీసం 3 పిరమిడ్‌లకెళ్తుంది నెలలో. అంటే రూ. 100 తీసుకొని పోయి మనం ఏ పిరమిడ్ దగ్గర గూడా ఇవ్వలేము. ఇక్కడ ఈ ట్రస్ట్ తరపున మనం ఇవ్వగలుగుతున్నాము. ఇచ్చినందుకు అక్కడ మనం ఇచ్చేది 50,000 కానీ, ఈ అందరి ఎనర్జీ కలుస్తుంది. రూ. 100 మనం అనుకుంటున్నాం కానీ, రూ. 100 కాదు. ఆ ఎనర్జీ ఎంతో రెట్టింపు ఉంటది. మరి అందరి ధ్యానుల ఎనర్జీ కలిసి ఎక్కడైతే పిరమిడ్‌లు మధ్యలో కట్టడము కొన్ని పనులు ఆగిపోయిన పిరమిడ్‌లకి ఎప్పుడైతే పీపీజే తరపున ఎళ్తున్నాయో, అయన్నీ కంప్లీట్ అయ్యి అద్భుతంగా తయారైనయి. ఇప్పుడు మనకి రాజమండ్రిలో గూడా పనులు ఆగిపోయి సగంనయింది. మనం ఎప్పుడైతే పీపీజే
డబ్బులు అనౌన్స్ చేసి ఇచ్చారో మొన్న అప్పుడు ఉగాదప్పుడు ఎమ్మటే ఎంతో మంది డబ్బులిచ్చారు. ఇప్పుడు పని అద్భుతంగా జరుగుతుంది. అట్లాగే ఏ పిరమిడ్ చూసుకున్నా ఎందుకు అంటే ఇక్కడ మనం ఏదో ఇస్తున్నామని కాదు. వేలు ఇస్తున్నామని కాదు. ఇచ్చేది కొంచెమే అమౌంట్ అయినా ప్రతి ఒక్కరు ఎనర్జీతో కూడుకున్నది. అందరూ చెయ్యి కలిపితేనే ఇవ్వగలుగుతున్నాం. దానికి ఒక మేనేజర్ ఉండాలి కాబట్టి మేడం ఆధ్వర్యంలో అందరూ పనులు చేస్తున్నారు, ఇస్తున్నారు. మేడం అన్నీ చూసుకుంటున్నారు. మరి మేడం అంత చూసుకుంటున్నారు కాబట్టే పర్ఫెక్ట్‌గా ఏ డబ్బులు ఎక్కడ పోకుండా అన్ని జాగ్రత్తగా పనులు నడుస్తున్నాయి. అంత అద్భుతంగా ఏని ఆశించకుండా నిస్వార్థంగా మేడం చేస్తున్నారు కాబట్టి, అలాంటి దాంట్లో మనమందరం భాగస్వాములమై, మనకి ఎంత ఇవ్వగలిగితే ఒక రూ. 10 ఇవ్వగలిగినామనుకోండి, అది రూ. 10 ఒక పక్కన పెట్టేసి, ఒక నెల, 2 నెలలయ్యాక ఇవ్వచ్చు. మరి ప్రతి నెల రూ. 100 ఇవ్వగలిగినోళ్ళు ఇవ్వచ్చు. 500 ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. మరి అలాగే మనం ధ్యాన కార్యక్రమాలకు ఇవ్వచ్చు. మరి పీఎంసీ ఉంది. దానికి కూడా ఒక రూ. 100 ఇచ్చుకోవచ్చు. మనం ఒక 300 నెలకు ఖర్చు పెట్టగలిగితే ఒక రూ. 100 పీఎంసీ, రూ. 100 ఎక్కడైనా అన్నదానాలకి, ఇంకొక రూ. 100 పిరమిడ్‌కి. ఇలా ఇవ్వడం వల్ల మనం అన్నిట్లో అయన్నీ 3 మన పత్రి సార్ చెప్పిన మన గురువు చెప్పిందే కాబట్టి అందరం అన్నిట్లో భాగం పంచుకున్నట్టుగా ఉంటది. మరి అన్నీ మనకి పత్రి సార్ ఇప్పుడు పీఎంసీ నడవాలన్నా దానికి డబ్బులు కావాలి. మరి ఇప్పుడు పీపీజే అంటే పిరమిడ్ ప్రాజెక్ట్ నడవాలన్నా అందరం డబ్బులిస్తేనే ఇంకొకరికి మనం పిరమిడ్‌కి డబ్బులివ్వడానికి జరుగుతది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఇవ్వాలి. ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళు మనము ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. మనం ఇంకొకరికి చెప్తూ ఉండాలి. ఇలా ధ్యానం నేర్పిస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని అందించి సహకారం తీసుకున్నాక ఆ ఊర్లో పిరమిడ్ వస్తే వాళ్ళు అద్భుతంగా ముందుకు సేవ చేయగలుగుతారు. ముందే పిరమిడ్ కట్టారనుకో ఇక్కడ ధ్యానము లేదు, సహకారం లేదు. పిరమిడ్ కట్టి ఏం చేసుకుంటారు? ఏం చేసుకోలేరు. ముందు మనకి ఎవ్వరమైనా ధ్యానం చెప్పాలి. ఆ తర్వాత సహకారం గురించి చెప్పాలి. ఆ తర్వాత పిరమిడ్ గురించి చెప్పాలి. ఇదే మన పత్రి సారు ఒక్క సిద్ధాంతము. మరి పిరమిడ్ జగత్ కావాలి, మరి సాకార జగత్ కావాలి, మరి ధ్యాన జగత్ కావాలి. సారు అన్నారు కాబట్టి అవన్నీ మనమందరము చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన యొక్క నిజమైన సారుకు మనమిచ్చే గురుదక్షిణ. ఇంతకన్నా సార్ ఏమీ ఆశించరు మన నుంచి. మనం నిస్వార్థంగా మనం చెయ్యగలిగింది చేస్తూ వెళ్ళడమే మనందరి యొక్క పని. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే. పత్రి సార్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్‌లో అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇట్లా పిలవంగానే మాకు జూమ్‌కు మీరచ్చి ఇంత మంచి ఆత్మజ్ఞానాన్ని అందించారు. చాలా అద్భుతంగా చెప్పిర్రు క్లాసు. ఎన్నో మీకు జరిగిన